వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే, నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. కొత్త బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. మన దగ్గర రిజల్ట్స్ కూడా చాలా బాగుంటాయి. క్లాసెస్ నేనే తీసుకుంటాను, డైట్ నేనే ఇస్తాను, మీతో డౌట్స్ క్లియర్ చేసేవన్నీ నేనే. సో మీకు ఆ టెన్షన్ లేదు. మీరు 1 month to 3 months మినిమం జాయిన్ అయితే, ఇంకా మీరు 3 months జాయిన్ నేను చెప్పినట్టుగా చేస్తే మాత్రం మీరు ఎన్ని ఇయర్స్ నుంచి సఫర్ అవుతున్న ప్రాబ్లం అయినా మీకు చాలా రిలీఫ్ వస్తుంది. అది మాత్రం డెఫినెట్లీగా ఉంటుంది. సో ఎస్, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. ఎక్కడ కనిపించినా నన్ను ఈ క్వశ్చన్ మాత్రం చాలా అడుగుతూ ఉంటారు. సో ఒకసారి నేను చెప్తాను చూడండి. బెల్లీ ఫ్యాట్ అనేది అబ్బాయిలకి అమ్మాయిలకి ఒక్కొక్కలాగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు విమెన్కి మనకి యూజువల్గా ప్రెగ్నెంట్ డెలివరీ తర్వాత ఒకలాగా ఉంటుంది. మెన్కి ఏంటంటే బాగా కూర్చొని ఫిజికల్ యాక్టివిటీ ఏం లేక వస్తుంది. బట్ మనకి ఎట్లాంటి బెల్లీ ఫ్యాట్ అయినా ఏ ఫ్యాట్ అయినా ఓవరాల్ బాడీ చేస్తూ ఉంటేనే ఆటోమేటికల్లీ ఆ ఫ్యాట్ అయినా కరిగిపోతుంది. కానీ కొంచెం ఎక్కువ కోర్ స్ట్రెంథనింగ్ కూడా చేసుకోవాలి. అంటే మనకు తగ్గడానికైనా సరే ఎక్కువ కోర్ మీద చేసుకున్నప్పుడు మనకి స్ట్రెంథన్ అవ్వడానికైనా కొంచెం పొట్ట మంచిగా జల్ది తగ్గడానికైనా అన్నీ హెల్ప్ అవుతుంది. అండ్ వీటితో పాటు నేను కొన్ని టిప్స్ చెప్తాను, అవి తప్పకుండా ఫాలో చేయండి. లేకపోతే ఎందుకంటే లేకపోతే ఇంకేవి పని చేయమన్నమాట. నైట్ ఎర్లీగా పడుకోవడం చాలా ఇంపార్టెంట్. 10 or 11కి పడుకోవాలి. అందరూ మర్చిపోతున్నారు. అక్కడ నుంచి అన్ని రోగాలు స్టార్ట్ అవుతున్నాయి. సో 10 or 11కి పడుకోవడం ఇంక తప్పకుండా. ఎవ్రీ 2 hours ఒకసారి అట్లీస్ట్ ఒక 15 నిమిషాలైనా, జస్ట్ 10 నిమిషాలైనా సింపుల్ వాక్ తీసుకోండి. ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లేక కూడా అలా పొట్ట ఎక్కువ అవుతుంది. పొట్ట ఒకటే కాదు, చాలా హెవీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మగవాళ్ళలో స్పమ్ కౌంట్ తక్కువ అయిపోవడం, ఆడవాళ్ళలో ఎగ్ క్వాలిటీ, అసలు ఎగ్స్ తక్కువ అయిపోవడం, ఇలా చాలా వస్తున్నాయి. ఇన్ఫర్టిలిటీ కేసెస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇలా హెవీ వస్తున్నాయి. సో జస్ట్ కొంచెం ఎక్కువసేపు వాకింగ్ తీసుకోండి. అండ్ తినడం, బ్యాలెన్స్డ్ మీల్స్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో టైంకి తినండి. ఈవినింగ్ 6:30 తర్వాత ఏం తినకండి. అండ్ తినే ½ an hour కంటే ముందు జస్ట్ ఇంత వామ్ వాటర్లో లెమన్ వేసుకొని తాగండి. యాపిల్ సైడర్ వెనిగర్ లాగా మనకి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ రన్లో కూడా మంచిగా పనిచేస్తుంది. ఫ్యాట్ తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది ఈ ప్రాసెస్ అంతా. రైట్, ఇప్పుడు నేను ఆసనాస్ చూపిస్తాను. ఇవి రెగ్యులర్గా ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకోండి. ఇప్పుడు రైట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని సైడ్ నుంచి చూడండి. రైట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకొని లెఫ్ట్ లెగ్ శిశుపాలాసనం తీసుకుంటాం కదా, హోల్డ్ చేసేసి స్పైన్ బ్యాక్ సైడ్ స్ట్రెచ్. ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ బెండ్ ఫార్వర్డ్. మళ్ళీ ఇన్హేల్ బ్యాక్, exhale, slowly bend forward. Inhale back, exhale, slowly bend forward. Inhale back, exhale, slowly bend forward. ఇది 10 rounds రిపీట్ చేసుకోండి. మనం రైట్ లెగ్ మీద చేసే ప్రతి ఆసన లెఫ్ట్ లెగ్ మీద కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్లోగా రైట్ లెగ్ క్లోజ్ చేసేసి జస్ట్ లెఫ్ట్ సైడ్ తీసుకొని మీకు ఎంత వీలవుతుందో అంత బెండ్ తీసుకోండి. మీరు ఇక్కడ హోల్డ్ చేసుకోగలుగుతారా, జస్ట్ లేకపోతే ఇలా ఫార్వర్డ్ వెళ్ళగలుగుతున్నారా? ఎప్పుడైనా సరే స్పైన్ బెండింగ్ అనేది లోవర్ బ్యాక్ నుంచి ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాం. అప్పుడు స్పైన్కి కూడా చాలా మంచిది. ఇలా పొట్ట మీద పడే ఆసనాస్ ఏదైతే ఉన్నాయో, పీసీఓఎస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఇలాంటి వాటికి కూడా చాలా మంచిది. సో ఇంటర్లాక్ తీసుకొని ఎల్బోస్ని పుష్ చేయండి. ఇలా మీకు కోర్లో కూడా కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇది ఒక 20 to 30 rounds తీసుకోండి. సేమ్ ఈ లెగ్ మీద కూడా 2 ఆసనాస్ రిపీట్ చేసుకోండి. రైట్, శిశుపాలాసన నుంచి ఫార్వర్డ్ బెంచ్ ఒక 10 rounds, ఇది ఒక 20 to 30 rounds. 2 ప్రాపర్ రిపిటేషన్ కానివ్వండి. ఇప్పుడు స్పైన్ స్ట్రైట్ తీసుకొని కాళ్ళు 2 మ్యాక్సిమం గ్యాప్ తీసుకొని ఇలా సైడ్స్కి స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6. ఇది కూడా ఒక 20 rounds రానివ్వండి. 20 rounds వచ్చిన తర్వాత స్లోలీ స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని నెక్స్ట్ నెక్ రిలాక్స్డ్, రైట్ స్పైన్ స్ట్రైట్. అండ్ నౌ స్లోలీ స్టార్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఇది 20 rounds రిపీట్ చేసుకోండి. 20 rounds వచ్చిన తర్వాత స్లోలీ ఫార్వర్డ్ కాలు తీసుకొని స్పైన్ స్ట్రైట్, స్లోలీ ఫుల్ స్ట్రెచ్. స్టార్ట్. 1, 2, 3, 4, 5,
6 7 హాయిగా కూడా ఉంటుంది మీకు చేసేటప్పుడు. 8 9 10 11 ఇలా ఒక 20 రౌండ్స్ వచ్చేలా చూడండి. వచ్చిన తర్వాత స్లోగా సెంటర్. ఇప్పుడు స్పైన్ స్ట్రైట్ తీసుకొని లై డౌన్ ఆన్ యువర్ బ్యాక్. రైట్ లెగ్స్ అప్ తీసుకొని హ్యాండ్స్ అప్ తీసుకొని చేతులు రెండు ఫార్వర్డ్ తీసుకొని ఇన్హేల్, స్లోలీ ఓపెన్. ఎంగేజ్ చేసి పెట్టండి కోర్ని. ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ ఆసన. మళ్ళీ ఇన్హేల్ పైకి, exhale open, inhale back, exhale open, inhale back,